జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం। మంచిర్యాల జిల్లా ఇందారంలోని ఇసుక మాఫియా రోజు రోజుకి మితిమీరిపోతోంది। గోదావరి ఖని మంచిర్యాల జిల్లాకు ఆనుకుని ఉన్న గోదావరి బ్రిడ్జి కింద గోదావరి నదిలో ట్రాక్టర్తో ఇసుకను తరలిస్తూ ఇసుకను పలు చోట్లలో డంపు చేస్తూ ఉన్నారని సమాచారం। అయితే గోదావరి నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో కొంతమంది ట్రాక్టర్ ఓనర్లు సిండికేట్ గా ఒక్కటై ఈ ఇసుక దందాను చేస్తున్నారని సమాచారం। ఎంత జరిగినా కూడా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు। జెడ్బీ9 న్యూస్ ఛానల్ కారు ముందే ఇసుక తీసుకుపోతున్న ట్రాక్టర్ టైర్ బ్లాస్ట్ అవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది। డ్రైవర్ ను ఆరా తీస్తే స్థానిక మాజీ సర్పంచ్ యొక్క ట్రాక్టర్ అని తన ఇంటి కోసం ఇసుకను తీసుకుపోతున్నట్లుగా తెలిపాడు। ఇసుకను ఎక్కడి నుండి తెస్తున్నారని అడగ్గా గోదావరి నదిలో నుండి తీసుకొని వస్తున్నట్లు తెలిపాడు। ట్రాక్టర్ ఓనర్ ఎవరు అని అడగ్గా మాజీ సర్పంచ్ పేరును ప్రస్తావించాడు। జెడ్బీ9 న్యూస్ ఛానల్ కి లంచం ఇవ్వడానికి ప్రయత్నించినా కూడా ప్రజల పక్షంలో ఉండే ఛానల్ గా ఈ వార్తను వెలుగులోకి తెచ్చే బాధ్యతగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా వార్తను ప్రసారం చేయడం జరిగింది। ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు। ఉప సర్పంచ్ రామారావు, నువ్వు ఇల్లు కట్టుకునేందుకు పట్టుకోతానవా? ఇల్లు కట్టుకోవడానికి ఉసుకి ఏ నుండి పట్టుకోతాను? నువ్వు ఏ నుండి పట్టుకోతాను? గంగ నుండా? ఫోటో కాదు, నేను ఆల్రెడీ మొత్తం పడ్డది కానీ మీ సర్పంచ్ కు నెంబరి చెప్పరాదు, ఎందుకు తీస్తాను ఫోటో? నీకేం కావాలి చెప్పరాదు? ఏం కావాలా?